పాతకాలం నాటి చికెన్ మసాలా కర్రీ చిక్కటి గ్రేవీతో చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇందుకోసం స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్ అన్నిటిని బాగా వేయించుకోవాలి. అలాగే కట్ చేసుకున్న 2 టమోటాలు వేసి సాఫ్ట్గా ఎంతవరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు కిలో చికెన్ని శుభ్రంగా కడిగి ఇందులోకి వేసేసుకొని చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పును వేసి అంతా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈలోపు మిక్సీ బౌల్ తీసుకొని 2 ఇంచుల కొబ్బరి, చెక్క, లవంగం 2 చొప్పున వేసి గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 2 ఇంచుల అల్లంని, 10 వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసుకున్న ఆనియన్, కొద్దిగా కొత్తిమీర, పుదీనాను వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఉడుకుతున్న చికెన్లోకి 1 స్పూన్ కారం పొడి, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని వేసి మరొకసారి బాగా కలిపి మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని, గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసి ఒకసారి కలిపి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకున్నామంటే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి ఉప్పు అయిందో లేదో, అలాగే ముక్కలు ఉడికాయో లేదో చెక్ చేసుకొని కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి చిక్కటి గ్రేవీతో. ఒకసారి ట్రై